అమెరికా ఇరాన్ మధ్య గత 40 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి భీకరమైనటువంటి యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ట్రంప్ హెచ్చరించిన తర్వాత ఒక్క రాత్రిలో ఇరాన్ లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరించిన తర్వాత లాస్ట్ మినిట్లో ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయి. అటు అమెరికా ఇటు ఇరాన్ కూడా అంగీకరించింది. అలాగే ఈ అంగీకరించడానికి కారణాలు ఏంటి? 40 రోజుల పాటు జరిగినటువంటి ప్రయత్నాలు ఫెయిల్ అయ్యి ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి? అది కూడా 14 రోజులు అంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. అమెరికా బేసిక్గా పెట్టినటువంటి కండిషన్లు ఏంటి అంటే, ఒకటి, గల్ఫ్ దేశాలపైన దాడులు చేయకూడదు. అలాగే హర్మూజ్ స్ట్రైట్, ఇప్పుడు మొత్తం యుద్ధం అంతా కూడా హర్మూజ్ జలసంధి చుట్టూనే తిరిగింది. హర్మూజ్ జలసంధిని అడ్డం పెట్టుకొని మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా ఈ వార్ హీట్ తెలిసేలా చేసింది ఇరాన్. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, అలాగే మిగిలిన గల్ఫ్ కంట్రీలపై దాడులు చేయకూడదు. ఇవి ప్రధానమైనటువంటి కండిషన్లు అమెరికా పెట్టిన దాంట్లో. అలాగే దానికి జవాబుగా ఇరాన్ కూడా కొన్ని కండిషన్లు పెట్టింది. ఇరాన్ పెట్టినటువంటి కండిషన్లు బేసిక్గా బాంబింగ్ చేయకూడదు, అలాగే సైనిక దాడులు తాత్కాలికంగా ఆపేయాలి, అలాగే మా యొక్క న్యూక్లియర్ పవర్స్ను తయారు చేసుకోవడానికి, మా దేశాన్ని రక్షించుకోవడానికి మాకు హక్కు ఉంది కాబట్టి దాన్ని గుర్తించాలని చెప్పి ఇరాన్ కూడా ఒక 10 కండిషన్లు అమెరికా ముందు పెట్టింది. సరే, తాత్కాలికంగా చర్చించుకుందాం, ప్రస్తుతానికైతే మీ యొక్క డిమాండ్ను తాత్కాలికంగా ఒప్పుకుంటున్నామని చెప్పి అటు అమెరికా ఒప్పుకుంది, ఇటు ఇరాన్ కూడా ఒప్పుకుంది. పెద్ద రిలీఫ్ ఎవరికి అంటే కనుక ఈ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా బిగ్ రిలీఫ్ ఎవరికంటే డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్కి. ఎందుకంటే గత 2 వారాలుగా 2-3 వారాలుగా ఎగ్జిట్ పాయింట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ట్రంప్కు ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది ఒక పెద్ద రిలీఫ్గానే భావించాలి. ఎందుకంటే విపరీతమైనటువంటి ఒత్తిడి అతనిపై పడుతోంది. ఈ ఒక సందర్భంలో తను నియంత్రణ కూడా కోల్పోయాడు. ఫస్ట్ బిగ్ రిలీఫ్ అమెరికాకి, అలాగే ట్రంప్కి. ఇరాన్ కూడా ఎందుకు ఒప్పుకుందంటే డెఫినెట్గా వాళ్ళు కూడా బ్రీతింగ్ స్పేస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఆయుధాలని సమకూర్చుకోవడానికి కానీ లేదా ఫండింగ్ని సమకూర్చుకోవడానికి కానీ వీటన్నిటికీ ఇరాన్కి కూడా కొంత సమయం అవసరం. ఎందుకంటే ఎంత లేదన్నా కూడా గడిచిన 40 రోజుల్లో చాలా మంది టాప్ లీడర్లని కోల్పోయింది. సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. వాటన్నింటినీ పునరుద్ధరించుకోవడానికి ఇరాన్కి కూడా చాలా సమయం పడుతోంది. కాబట్టి ఈ 14 రోజుల సమయాన్ని ఆ విధంగా ఉపయోగించుకుందాం. మళ్ళీ మనం అవసరమైతే యుద్ధంలోకి దిగుతామని కూడా చెప్పింది. ఇదేమీ శాశ్వతమైనటువంటి యుద్ధానికి ముగింపు కాదు. చర్చలకు ప్రతిపాదనకు ఒప్పుకుంటూనే అవసరమైతే మళ్ళీ మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇరాన్ ఒక డిస్క్లైమర్ లాగా చెప్పింది. అయితే దీని తర్వాత ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ట్రంప్ ఏమంటున్నాడంటే, ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు అని మాట్లాడుతున్నాడు. ప్రపంచ శాంతి మాటమే కానీ అమెరికాలో శాంతి, ట్రంప్కు మనశ్శాంతికి కూడా ఇది గొప్ప రోజుగానే భావించాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ను తిడుతూ ఉన్నాయి. ఎందుకు మొదలుపెట్టావు యుద్ధం? మొత్తం నువ్వు తీసుకున్నటువంటి ఒక్క తప్పుడు నిర్ణయం ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమవుతున్నాయి చమురు సంక్షోభంతో. హర్మూజ్ స్ట్రైట్ అన్నిటికీ కీలకం, అదే మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం. తద్వారా ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. తన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టాడు. పశ్చిమ ఆసియాలో ఇది ఒక సువర్ణ అధ్యాయం కాబోతోంది. ఇరాన్కు కూడా ఇక యుద్ధం చాలనిపించింది, అలసిపోయారు వాళ్ళు కూడా, మేము కూడా యుద్ధాన్ని ఆపాలని అనుకుంటున్నామని చెప్పి తను కామెంట్ చేశాడు. హర్మూజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి ఇరాన్కు అమెరికా సాయం చేస్తోంది. అలాగే ఇరాన్ తన దేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మా వంతు సహాయం మేము చేస్తామని కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఇవన్నీ సవ్యంగా జరగడానికి అమెరికా తమ వంతు కృషి చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటి వెనుక కూడా తెర వెనుక సూత్రధారిలాగా చైనా కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. చైనా నచ్చజెప్పబట్టే ఇరాన్ ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 10వ తారీఖున మళ్ళీ చర్చలు జరగబోతున్నాయి. బహుశా పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరగవచ్చు అని చెప్తున్నారు, లేదా ఓవర్ ద ఫోన్ కూడా జరగవచ్చు. ప్రస్తుతానికి తదుపరి చర్చల తర్వాత దీని యొక్క ప్రోగ్రెస్ ఏంటి అనేది తెలుస్తుంది. మొత్తానికి 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఈవెన్ స్టాక్ మార్కెట్లు కూడా క్రమక్రమంగా పుంజుకుంటున్నాయి. సుమారుగా మదుపర్లకు 15 లక్షల కోట్ల లాభాలను, అంటే నష్టాల్లో ఉన్నటువంటి సూచీలు లాభాల్లోకి పరుగున పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తోంది.